దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక జూనియర్ ఎన్టీఆర్పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అభిమానులు సీరియస్ అయ్యారు. తిరుపతికి ఎస్పీని కలిసి కంప్లైంట్ చేశారు. 100 కోట్లతో ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నారని, ఎలాంటి రాజకీయాల్లోకి రావటం లేదని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైనప్పటికీ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో ఇలా చేయటం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అటు ప్రజల్లో ఓ గందరగోళాన్ని సృష్టించారని, ఇకపై ఎన్టీఆర్పై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా ప్రవేశం చేస్తారని, అదేవిధంగా దానికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో కూడా తిరుపతిలో కూడా 100 కోట్ల వ్యయంతో కూడా ఇటు మా ఊరు మా వాడ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతామని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు ప్రచారం అయితే కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే దీన్నైతే కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా చూసుకుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ కూడా మనతో ఉన్నారు. ఆయన దీన్ని కూడా పూర్తిగా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి సార్ ఈ ఫ్యాన్స్ సంబంధించి, అంటే ఈ 100 కోట్ల వ్యయంతో కూడా ఈ తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఇటు ఎన్టీఆర్ పేరుతో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నట్టు ఎలా చూడొచ్చు దీన్ని? ఇది ఆల్రెడీ నిన్నటాల నుంచి మేము స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాం. 5-6 రోజులుగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ ఫస్ట్ మేము లైట్గా తీసుకున్నాం. ఏదో సేవా కార్యక్రమం సేవా దొరకంతో పెట్టారలే, అది జరుగుతుంది అని మామూలుగా జరుపుకుంటూ ఉంటారు, చాలామంది జరుపుకుంటూ ఉంటారు. ఇది ట్రాక్ మారే కాడికి మాకు డౌట్ వచ్చి మేము అఫీషియల్ ఫ్యాన్స్ అంతా వచ్చి మేము చెప్పాల్సింది వస్తాం. ఎందుకంటే ఎన్టీఆర్కి కానీ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ సంబంధం లేదు, ఫ్యాన్స్కి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం లేదు. నిన్న చెప్పాం, ఈరోజు చెప్పాం. దీని వెనక ఈ రోజులు 6 రోజులు దీని ఎపిసోడ్ అంతా నడిచింది కదా, దీనిపైన నేను ఎంక్వైరీ చేసి నెక్స్ట్ ఈ విధంగా చేయకూడదు, ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ఫ్యాన్స్లో ఆందోళన కలిగే విధంగా కానీ చేయకూడదు అనే దానిపైన నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మొత్తం ఎంక్వైరీ చేసి నెక్స్ట్ ఎవరు కూడా ఈ విధంగా చేయకుండా చర్యలు తీసుకోమని నేను కంప్లైంట్ చేశాను. అంటే ఏ విధంగా గుర్తించారు సార్ దీనికి సంబంధించి? క్లియర్గా చెప్తున్నామండి, ఎన్టీఆర్ గారికి దీనికి సంబంధం లేదు, ఎన్టీఆర్ గారు రావట్లేదు, ఎన్టీఆర్కి సంబంధం లేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు సపరేట్గా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఓన్ అజెండాతో వాళ్ళు పోతున్నారు. అది అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో కూడా ఇది విస్తృతంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సార్. అంటే 18వ తేదీ తిరుపతికి ఎన్టీఆర్ వస్తున్నారు అని చెప్పి కూడా ఇటు అభిమానులు కూడా చాలామంది కూడా దానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఆ 18వ తేదీ ఆ తాజ్ హోటల్ దగ్గర ఇప్పుడు చేరుకొని తమ అభిమాన నాయకుడిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు నెలకొంది. అయితే వాళ్ళకి ఏం చెప్పబోతుంది? వాళ్ళకి అందుకనే నిన్నటాల నుంచి అది ఎస్పీ గారికి కూడా చెప్పి అనౌన్స్మెంట్ ఎందుకే ప్రెస్లకు ఇస్తాను, ఎన్టీఆర్ గారు రావట్లేదు, అది మొత్తం ఫేక్ న్యూస్, మిమ్మల్ని తప్పుదోవ పట్టే విధంగా న్యూస్లు వచ్చాయి కాబట్టి మేము అఫీషియల్ ఫ్యాన్స్గా మేము క్లారిటీగా చెప్తున్నాము, ఎన్టీఆర్ గారికి ఆ ప్రోగ్రామ్కి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటే మాకే అభ్యంతరం లేదు,
ఏమి వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకోవచ్చు, ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. కానీ ఈ బదలాం ఆయన చేశారు కదా 1 వీక్, హీరో గారికి డ్యామేజ్ చేశారు, ఫ్యాన్స్ని డ్యామేజ్ చేశారు, ఫ్యాన్స్లో ఏదో 2 వర్గాలు ఉన్నట్టు క్రియేట్ అయిపోయింది. అవన్నీ కాదుగా, అవన్నీ చేసిన దానికి కారణం ఎవరు అనే దానిపైన మేము ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే సదరు వ్యక్తి ఎవరైతే దీన్ని ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారో వాళ్ళతో ఏమన్నా మీరు కలిసి మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారని? లేదు, నిన్న మధ్యాహ్నం వరకు మేము మాట్లాడాలనుకున్నాము. నిన్న మధ్యాహ్నం ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా అవసరం లేదు, ఎన్టీఆర్ గారే చెప్పేసి నాకు మనకు సంబంధం లేనప్పుడు ఆయనతో మాకు పని లేదు. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కలిశారనేది తెలుస్తుంది. అయితే ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు? చర్యలు తీసుకుంటామన్నారు, దాంట్లో డౌట్ లేదు. అంటే 18వ తేదీ కార్యక్రమం నిర్వహించేది వాస్తవమేనా? అది వాళ్ళ ఇష్టం. మేము దానికి సంబంధమే లేదు మాకు. దాని గురించి మేము చర్చయ్యము, దాని గురించి మేము పట్టించుకోవాలి. చేసుకుంటే చేసుకొని వాళ్ళ ఇష్టం అది. మేము దాన్ని ఆపాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేయట్లేదు. దీని కనుక ఈ 7 రోజులు జరిగి 6 రోజులు జరిగిన ఎపిసోడ్ గురించే మేము ఆలోచిస్తాను. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు, 100 కోట్లు కానీ 1000 కోట్లు కూడా చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. మేము ఎన్టీఆర్ కానీ బదలాం చేసి చేయాల్సినంత అవసరం ఏం వచ్చింది, ఎవరికి వచ్చింది, అదే మాకు కావాల్సింది అంతిమంగా. నెక్స్ట్ ఎవరు చేయకూడదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోవాలనే ఉద్దేశంతో మేము బయట వచ్చి మాట్లాడుతాం. అంటే ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు కూడా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అందరికీ ఒకటే, ఇక్కడ ఎన్టీఆర్ రావట్లేదు, ఎవరు నమ్మద్దండి, అన్ని ఫేక్ న్యూస్లే. ఏదున్నా అఫిషియల్గా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తాయి ఏది కానీ. ఇది మొత్తానికి సంబంధించి ఏదైతే కూడా ఈ నెల 18వ తేదీ తిరుపతి తాజ్ హోటల్లో జరిగేటువంటి ఏదైతే కూడా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారో, అంటే ఊరు వాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. దీనికి ముఖ్య అతిథిగా కూడా ఆయన వస్తారని చెప్పి కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదిక కూడా విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటినైతే కూడా ఎన్టీఆర్ అసలైన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా ఎన్టీఆర్ రావట్లేదు, దీన్ని ప్రజలంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన కూడా ఇటు తిరుపతి పోలీసులు కూడా మేము కంప్లైంట్ చేసాం. ఇప్పటికే దాని మీద స్పందించి 18వ తేదీ ఏదైతే తాజ్ హోటల్ వేదికగా జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు పోలీసులు కూడా వాళ్ళు విలువించుకోవడంతో పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెట్ టీవీ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.